టీఎఫ్సిసిలో ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. మేము అలాగే మా నంది టీఎఫ్సిసి నంది అవార్డు నంది సాంగ్ చేశారు. దానికి మీకు ఒక నంది. ఎస్, నంది సాంగ్ చాలా పెద్ద హిట్ కావాలి, మీకు పెద్ద పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందు ప్రముఖ డేట్ అండ్ ఫ్రేమ్ అండ్ దీక్ష మూవీలో నంది సాంగ్ చేసిన అక్షయ్ ఖాన్ గారు మనతో ఉన్నారు. అక్షయ్ గారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్లో ఎలా సెటిల్ అయ్యారు? సో నా నేటివ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ భోపాల్. నేను ఒక హిందీ అమ్మాయిని, బట్ ఇప్పుడు తెలుగు అమ్మాయిలో కన్వర్ట్ అయ్యాను ఆల్మోస్ట్. సో నేను భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను ఫర్ ద డాన్స్ రియాలిటీ షో కాల్ D10 in 2017లో వచ్చాను. అండ్ ఐ వాజ్ ద సెమీ ఫైనలిస్ట్. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. షోతోనే నాకు చాలా మంచి పేరు వచ్చింది మీ అందరి సపోర్ట్ ఫ్రేమ్ వల్లనే. సో ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ కూడా అయ్యానంటే మీ అందరి సపోర్ట్ వల్లనే, బికాజ్ ఇప్పుడు నేను మూవీస్ కూడా చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఇక్కడే సెటిల్ అవ్వాల్సింది. సో అక్షయ్ గారు, మీరు D10లో పార్టిసిపేట్ చేశారు కదా, సో అసలు డీలోకి ఎలా వచ్చారు? D10 షోకి నేను యాక్చువల్లీ ఫస్ట్ మాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు మా ఊళ్ళో భోపాల్లో, మాకు అన్నయ్య లాగా. సో ఆ అన్నయ్య గారితోనే పరిచయం అయ్యారు మాకు జావేద్ మాస్టర్. అండ్ అప్పుడు జావేద్ మాస్టర్ మమ్మల్ని కాంటాక్ట్ చేసుకొని సెండ్ మీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ వీడియోస్ అని అడిగారు. సో నేను అన్నీ నాకు ఎన్ని స్టైల్స్ వచ్చు, ఐ డూ ద కథక్, ఐ డూ భరతనాట్యం, ఐ డూ కంటెంపరీ, ఐ డూ హిప్ హాప్ అండ్ ఐ డూ బాలీవుడ్ స్టైల్, లావ్ని. సో అన్ని స్టైల్స్ నేను పంపించాను. తర్వాత జావేద్ మాస్టర్ అన్నారు దట్ ఒక్కసారి డెఫినెట్లీ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆడిషన్స్ ఇవ్వాలి, ఒకవేళ ఆడిషన్లో మీరు సెలెక్ట్ అవుతే వీ విల్ ప్రొసీడ్ అని చెప్పాను. సో నేను హైదరాబాద్కి వచ్చాను, D10 షో కోసం ఆడిషన్ ఇచ్చాను. అండ్ ఆడిషన్ నచ్చింది డైరెక్టర్స్కి. నితిన్ సార్ గరసే డైరెక్టర్ అన్నప్పుడు, బట్ యాక్చువల్లీ కొంచెం చిన్న ఏజ్ ప్రాబ్లం వచ్చింది, బికాజ్ నేను అందరికన్నా చిన్నగా అన్నప్పుడు 2017లో. బట్ నన్ను నా టాలెంట్ చూసుకొని ఇద్దరు డైరెక్టర్స్ సపోర్ట్ చేశారు. సో అలా D10 జర్నీ మొదలైంది. అక్షయ్ గారు, మీరు జిమ్నాస్టిక్ అండ్ కరాటే చాలా బాగా చేస్తారు. సో జిమ్నాస్టిక్ అండ్ కరాటేలో మీ గురువు గారు ఎవరు? ఓకే, సో జిమ్నాస్టిక్స్ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్గానే నేర్చుకున్నాను. కానీ యాజ్ ఎ సపోర్టర్గా నాకు ఎప్పుడు నా బ్యాక్ బోన్గా నా ఎవ్రీథింగ్ వచ్చేసి మా తాతయ్య గారు. ఇది అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను. నాకు ఇంత పేరు వచ్చిందంటే, నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పా. సో జిమ్నాస్టిక్స్ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి చేశాను అండ్ స్టేట్ లెవెల్లో సిల్వర్ మెడల్ కూడా గెలిచాను జిమ్నాస్టిక్స్లో. కరాటే వచ్చేసి నేను మొదలుపెట్టాను 2019లో ఇక్కడ వచ్చిన తర్వాత. అండ్ మాకు కరాటే నేర్పించారంటే మా మాస్టర్ ప్రదీప్ సార్ అండ్ యోగానంద్ మాస్టర్ సపోర్ట్ వల్ల నేను 5 years కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ అ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే ఆల్సో. ఎస్. అక్షయ్ గారు, మీరు ఇప్పటికే ఎన్ని సినిమాలు చేశారు? సో ఎస్, నాది ఆల్రెడీ 6 movies రిలీజ్ అయ్యాయి. అండ్ నా దర్జా మూవీ వచ్చేసి వాజ్ మై డెబ్యూ మూవీ. తర్వాత ఐ డిడ్ అన్స్టాపబుల్ మూవీ. అండ్ అన్స్టాపబుల్ వచ్చేసి ఆల్రెడీ హిందీలో కూడా వచ్చింది, తమిళ్లో కూడా వచ్చింది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. అండ్ తర్వాత ఐ డిడ్ నిలోనే రజానా, దళాలి మూవీ చేశాను, ఆ ఒకటి అడుగు మూవీ చేశాను, చలో నేను ఎక్కడ మూవీ చేశాను. సో ఈ ఆల్రెడీ రిలీజ్డ్ థియేట్రికల్ మూవీస్ అండ్ ఇంకా 4-5 projects ఆల్రెడీ ఉన్నాయి, కమింగ్ సూన్. అక్షయ్ గారు, మీకు ఈ మూవీ ఫీల్డ్లోకి రావాలని ఎలా అనిపించింది? ఇన్స్పిరేషన్గా ఎవరైనా ఉన్నారా? సో ఎస్, ఈ మూవీలోకి ఎలా రావాలి అనిపించింది అంటే మూవీస్ చూసుకొని అట్లా అనిపించింది నాకు. కానీ ఇన్స్పిరేషన్గా చెప్పాలంటే డెఫినెట్గా మా గ్రాండ్ ఫాదర్, మా తాతయ్య గారు సపోర్ట్ వల్ల అండ్ ఇన్స్పిరేషన్ తీసుకుని దాని లైఫ్లో ఏదో ఒకటి గ్రేట్గా చేయాలి, గుర్తుండిపోయేలాగా చేయాలి అనేది. సో ఆయన సపోర్ట్ వల్లనే. అండ్ నాకు మూవీస్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ చాలా ఇష్టం ఉండేది. నేను మన ఓల్డ్ లెజెండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీనా కుమారి గారు, మధుబాల గారు, ఇక్కడ నుంచి సావిత్రి గారు, వాళ్ళందరూ నాకు యాజ్ ఇన్స్పిరేషన్గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసుకొని అట్లా నాకు అనిపించింది దట్ ఐ కెన్ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అక్షయ్ గారు, మీరు దీక్ష మూవీలో నంది సాంగ్ చేశారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, బికాస్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మా రామకృష్ణ సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డెఫినెట్గా చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది, చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాము, బికాజ్ ఇంత మంచి సాంగ్ ఇచ్చారు నాకు, అది కూడా డాన్స్ బేస్డ్, బికాజ్ ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ డాన్సర్ కాబట్టి తప్పకుండా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఎస్, మేము షూట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలామంది డాన్సర్స్తో కలవడము, కొరియోగ్రాఫర్ కూడా చాలా కష్టపడ్డారు. అండ్ ఆబ్వియస్లీ రామకృష్ణ సార్ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి
సార్ సపోర్ట్ వల్లనే సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఐ హోప్ దట్ దీక్ష మూవీ సూపర్ హిట్గా అవ్వాలి అండ్ ఈ సాంగ్ కూడా సూపర్ హిట్గా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షయ్ గారు, మీరు స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేస్తున్నారని విన్నాము, సో అది నిజమేనా? గ్రేట్. యాక్చువల్లీ మీ క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంది నాకు చెప్తూ ఉంటారు కూడా దట్ లేడీ ఓరియంటెడ్గా మీరు చేస్తే బాగుంటుంది, బికాజ్ నాకు ఫైట్స్ చేయడం చాలా ఇష్టము. ఐఎమ్ మార్షల్ ఆర్టిస్ట్ ఆల్సో, యాక్టర్ డాన్సర్ ఓకే, బట్ ఇది ఫైట్స్ చేయడం నాకు ఎప్పటి నుంచి చాలా ఇష్టము. సో చాలా మంది చెప్పారు కూడా నాకు, అండ్ స్పెషల్గా మా రామకృష్ణ సార్ కూడా చెప్పారు. సార్తో చాలా సుంగా కలిసి వర్క్ చేస్తున్నాను ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలోనే. సో నాకు చాలా ఇష్టము అండ్ ఐ విష్ దట్ ఫ్యూచర్లో కూడా నాకు అలాంటి లైక్ ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ లైక్ లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. సో నాకు చేయాలని ఏంటంటే ఫ్యూచర్లో అన్ని ఛాలెంజింగ్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ పికప్ చేసుకోవాలి అండ్ ఇన్స్పిరేషనల్గా ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ ఐ విల్ బీ మచ్ మోర్ హ్యాపీ అని నాకు అనిపిస్తుంది. అక్షయ్ గారు, మీకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా బాగుంటాయి, సో మీకు ఎలాంటి సినిమాలు చేయడం ఇష్టం? అలాగే మిమ్మల్ని మేము ఫ్యూచర్లో సినిమాల్లో లేడీ ఓరియంటెడ్గా చూస్తామా? ఎస్, అది డెఫినెట్లీ నిజమే. లాస్ట్ టైం దీక్ష ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను దట్ సూన్గా నేను రామకృష్ణ సార్తో ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్లో నేను ఒక మూవీ చేయబోతున్నాను, విచ్ ఈస్ యాక్చువల్లీ అ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ మొత్తం మూవీలో వచ్చేసి లైక్ ఇట్స్ లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి నేను తప్పకుండా దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తాను, నా బెస్ట్ ఇస్తాను ఆ మూవీకి. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది. జస్ట్ మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్స్ ఎప్పుడు నాకు ఉండాలి. అక్షయ్ గారు, మీరు డాన్సర్ కదా, సో డాన్సర్స్ అందరూ కొరియోగ్రఫీ సైడ్ వెళ్తారు, బట్ మీరు ఆర్టిస్ట్గా వచ్చారు. యాజ్ యాక్టర్గా మీకు యాక్టర్గా రావాలని అలా అనిపించింది? ఓకే, సో ఎస్, మీరు కరెక్ట్గానే చెప్పారు. చాలా మంది డాన్సర్స్ ఫస్ట్ అయితే కొరియోగ్రాఫర్నే ప్రిఫర్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ కొరియోగ్రాఫర్ యాజ్ అ కొరియోగ్రాఫర్ అవుదామని నేను కూడా అనుకున్నాను, బట్ బికాస్ ఆఫ్ సమ్ గ్రేట్ ఆర్టిస్ట్, సమ్ గ్రేట్ పీపుల్ నాకు ఈ ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో ఫస్ట్ ఐ విల్ సే ద నేమ్ ఆఫ్ మై శేఖర్ మాస్టర్ సార్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. సో సార్ నా స్వింగర్ సాంగ్ చూసుకొని నాకు అప్పుడే చెప్పారు దట్ యూ ఆర్ హీరోయిన్ మెటీరియల్, యూ కెన్ బీ అన్ యాక్టర్ అనేసి. సో సార్ సపోర్ట్ వల్ల తర్వాత ప్రియమణి గారు కూడా చాలాసార్లు చెప్పారు దట్ మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని. రావిపూడి సార్ చెప్పారు, రోజా గారు చెప్పారు, చాలామంది గెస్ట్గా వచ్చినప్పుడు డీలో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు దట్ మీరు యాజ్ అన్ యాక్టర్గా కూడా ఈ ఇండస్ట్రీలో చేయొచ్చు అనేసి. సో అందుకే ఐ జస్ట్ థాట్ దట్ ఒక చిన్న ట్రై చేద్దామని, ఒక చిన్న ప్రయత్నం చేద్దామని. సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ ద ఇండస్ట్రీ వచ్చేసి యాజ్ అన్ యాక్టర్గా అదే జరుగుతుంది. బట్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఇఫ్ ఐ గాట్ ద ఛాన్స్ టు డూ ద కొరియోగ్రఫీ ఫర్ ద సాంగ్స్ ఆల్సో, సో ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ. సో చూసారు కదా, ఈరోజు అక్షయ్ గారితో ఇంటర్వ్యూ ఇలా జరిగింది. సో థ్యాంక్ యూ అక్షయ్ గారు, మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో మీతో ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. సో చూసారు కదా, అక్షయ్ గారి గురించి తన అమూల్యమైన మాటల్లో చాలా బాగా తెలిపింది. సో ఎస్, నాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. ఒక చిన్న చిట్ చాట్ లాగా జరిగింది టీఎఫ్సీసీ ఛానల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీఎఫ్సీసీ ఛానల్ చైర్మన్ సార్. అండ్ మా అందరికీ ఫేవరెట్ పర్సన్ కూడా చెప్పదు రామకృష్ణ సార్, నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదా, అక్షయ్ గారితో ఇంటర్వ్యూ ఇలా ముగిసింది. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్, థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో
అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.